హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ వ్లాగ్స్. ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండి ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇప్పుడైతే మేమందరం కూడా ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అమ్మ, నేను, సన్నీ వెళ్తున్నాం ఫంక్షన్కి. అది ఏం ఫంక్షన్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పే ముందు ఫంక్షన్కి నేనైతే ఏం గిఫ్ట్ తీసుకున్నాను చూసేద్దామా. ఈ గిఫ్ట్ తీసుకోవడానికి చాలా ఐటమ్స్ రిఫర్ చేశాము. ఎండ్ ఆఫ్ ద డేకి అయితే ఏం గిఫ్ట్ తీసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్ అనేవి ఒకసారి చూసేద్దాము. ఇవన్నీ కూడాను చిన్న పిల్లలప్పుడు అన్నప్రాసనకి ఇచ్చే ఐటమ్స్ అన్నమాట. చాలా క్యూట్‌గా చిన్న చిన్ని గిన్నెలు, చిన్ని కృష్ణుడి ప్రతిమలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అంతే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే దేవుడి ప్రతిమలు, అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న వినాయకుడి ప్రతిమలు, అలాగే చిన్ని కృష్ణుడి ప్రతిమలు, ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు, చిన్న చిన్న కుంకుమబరణలు. ఇదొచ్చేసి కుంకుమబరణ, ఇప్పుడు చెప్పాను కదా నామాలు వెంకటేశ్వర స్వామి అవే. ఇంకా వినాయకుడు, మళ్ళీ ఇంకా ఆవు, దూడ చిన్న చిన్నవి అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి సిల్వర్ ఐటమ్స్‌లో. ఇప్పుడు ఇక్కడున్న రిఫర్ చేసిన ఐటమ్స్‌లోనే ఒకటైతే గనక నేను సెలెక్ట్ చేశాను. అంతేకాకుండా ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి చిన్న చిన్న వాటిలోని. ఇదొచ్చేసి మనకి తాళాల గుత్తి. కానీ ఇప్పుడు యూసేజ్ అనేది లేదు కాబట్టి ఇది కొంచెం మేము అవాయిడ్ చేసాము. మోడల్స్ కూడా తక్కువ అనిపిచ్చాయి. మేమింకా కొంచెం హెవీగా ఎక్స్‌పెక్ట్ చేసాం కానీ అవి లేవు. ఇవొచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అనమాట. ఉయ్యాలలు, ఇంకా వాల్ క్లాక్స్, ఇవి అమ్మవారి ప్రతిమలనమాట సిల్వర్‌వి. వాటిపైన గోల్డ్ పాలిషింగ్ వస్తుంది. ఇది పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ బుట్ట అనమాట. అలాగే కొంతమంది గుడికి కూడా తీసుకువెళ్తారు. సో ఫంక్షన్కి తీసుకున్న గిఫ్ట్ అయితే కనుక మీకు ఇంతవరకు చూపించలేదు కదా, చూపిస్తున్నాను. ఇది దీపక్ సిల్వర్ ఎంపోరియా నుంచి తీసుకొచ్చాను. సో ఇది గిఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. బుజ్జి వినాయకుడు. మనం ఏదైనా సరే పూజ కానీ ఏదైనా కార్యం మొదలెట్టేటప్పుడు వినాయకుడిని పూజిస్తాం కదా. సో ఎందుకో నాకు ఇది చాలా మంచిది అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఐడియల్స్. ఇంకా కృష్ణుడిది, ఇంకా ఆవు, దూడ, నామాలు, వెంకటేశ్వర స్వామివి అవన్నీ ఉన్నాయి. కాకపోతే విఘ్నేశ్వరుని కదా ఫస్ట్ మనం పూజించేది. సో ఆది గణపతి అంటాం కాబట్టి నాకు ఎందుకో ఇదే తీసుకోవాలనిపించింది. సో ఇదే తీసుకున్నామన్నమాట. చూడొచ్చు, బాగుంది కదా, చిన్నది. సో ఇదైతే కనుక గిఫ్ట్ ఇస్తున్నాము. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే కనుక మనము ఓలా బుక్ చేసేసుకున్నాం, అమ్మ, నేను, సన్నీ. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సేర్ వాళ్ళు అలాగే వెహికల్స్ ఏర్పాటు చేస్తారు. సో స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా జర్నీలో కంటిన్యూ చేస్తా. సో ఓవరాల్గా నా అవుట్ఫిట్ అయితే ఇదండి. బయటకు వచ్చేస్తా, చూడొచ్చు క్లియర్గా. సో ఇదైతే కనుక అమ్మే స్టిచ్ చేశారండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి తీసుకున్నారు, విడిగా తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశారు. నా డ్రెస్సెస్ కానివ్వచ్చు, సన్నీ డ్రెస్సెస్ కానివ్వచ్చు, అన్నీ కూడా ఇంట్లో అమ్మాయి స్టిచ్ చేస్తారు. మనం మోడల్ చెప్తే కనుక అమ్మాయి స్టిచ్ చేసేస్తారు అనమాట. ఇక్కడ ఈ టైప్ ప్రిల్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఇది హైదరాబాద్లో తీసుకున్నాం అనమాట. చున్నీ దుపట్టా టైప్. ఇది యాక్చువల్లీ నేను ఏంటంటే మిస్టేక్ చేసింది, అమ్మేమందండి అంటే మనకి లెహెంగాకి ఓనీ టైప్ తీసుకోమంది. బట్ ఇలాగా చున్నీ టైప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ఒక 1/2 మీటర్ తక్కువ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే కనుక నా హైట్కి అయితే ఇది సరిపోతుంది. ఇదనమాట ఫ్యాబ్రిక్. కాకపోతే కొంచెం నాకు ఇక్కడ ముచ్చుకుంటూ ఉంటుంది, రెడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంటుంది కదా. సో టోటల్లీ ఇదైతే కనుక స్టార్ట్ అయిపోతున్నాము. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా థ్రెడ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా హుక్స్ టైప్ వచ్చింది మోడల్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ మోడల్. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ బోట్ నెక్ టైప్ ఈ విధంగా అయితే కనుక స్టిచ్ చేయించేసుకున్నాను. ఎక్కువ అయితే కనుక నేను ఎక్కువ మోడల్స్ అయితే పెట్టించుకోను. జస్ట్ క్రాప్ టాప్ టైప్ పెట్టించేసుకుని నాకు బ్యాక్ హుక్సే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. సో మేమైతే కనుక ఇప్పుడు రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. కిందికి ఆటో కూడా వచ్చేసింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మీకు ఇంకా జర్నీలో కూడా మొత్తం నేను కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అనేది. సో ముగ్గురం కూడా ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయామండి. నేను, అమ్మ, సన్నీ అయితే కనుక ఇంటి దగ్గర నుంచి ఓలా బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం అక్కడికి స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత సార్ అక్కడ నుండి వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇవైతే కనుక కిషోర్ సార్ వల్ల ఓన్ బస్సెస్. అండ్ ఇప్పుడు మనం బస్సెస్లో అయితే కనుక వెళ్తున్నాము. ఫస్ట్ మేమైతే ఎక్కగానే విజయవాడలో స్టార్ట్ అయ్యాం కదా, అక్కడైతే కనుక ఖాళీగానే ఉంది బస్సు. తర్వాత సార్ వాళ్ళ రిలేటివ్స్ ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చేసరికి
బస్ మొత్తం ఫిల్ అయిపోయింది. బస్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు రిలేటివ్స్ అందరూ కూడా ఒకే చోట కలిసే స్పేస్ అది. అంటే ఎవరెవరు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఏ జాబ్స్‌లో సెటిల్ అయ్యారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్న సమయమే. అందరూ ఒక చోట కలిసినప్పుడు మాత్రమే కదా! సో, బస్‌లో ఉన్న రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో, ఫైనల్లీ ఇక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందండి. ఈ ఊరి పేరొచ్చేసి గోపవానిపాలెం. ఇదే ఇక్కడ ఈ ఊరు ఎంట్రన్స్. ఇక్కడ దాసాంజనేయ స్వామివారి దేవాలయం అయితే ఉంది. ఇక వెళ్తుంటే దారి మధ్యలో వడ్లన్నీ కూడా ఎండబెడుతూ రైతులందరూ కూడా వడ్లని బస్తాల్లోకి ఎత్తుతూ ఉన్నారు. ఇంకా వచ్చేది ఆల్రెడీ మనకి సంక్రాంతి సీజన్ కాబట్టి రైతులందరికీ కూడాను ఇంకా పంటలన్నీ చేతికి వచ్చే సమయం కదా! అంతేకాకుండా దారి మధ్యలో నడిచేటప్పుడు చల్లటి చెరువులు, ఇంకా పచ్చని చెట్లు ఇవన్నీ కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలా కనిపిస్తూ ఉండగా ఇంకా మేము ఆ స్ట్రీట్ చివరి వరకు నడుస్తూ ఉంటే ఇక్కడ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఓన్ హౌసెస్ అనేవి అబ్జర్వ్ చేసాము. ఆ ఓన్ హౌసెస్‌లో అందరూ కూడా చిన్న చిన్న కూరగాయ మొక్కలు ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ స్ట్రీట్ వరకు కూడా ఎండింగ్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అయితే గనక మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. సో, ఈరోజైతే మనం చూస్తున్న ఫంక్షన్ వచ్చేసి విజయవాడ ఎస్‌పీకేటీటీ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గుళ్ళపల్లి కిషోర్ సార్ వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్‌కి అయితే చూస్తున్నామండి. మన ఫ్యామిలీకి అయితే గనక ఇన్విటేషన్ వచ్చింది. సో, ఈరోజు వచ్చేసి కిషోర్ సార్ వాళ్ళ రెండో అమ్మాయి రిత్విక గుళ్ళపల్లి హాఫ్ సారీ ఫంక్షన్‌కి అయితే చూస్తున్నాం మనము. మనం ఫంక్షన్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక అందమైన డెకరేషన్ కనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ ఉన్న డెకరేషన్స్ అండి. ఇంకా రిత్విక ఫంక్షన్‌లో అయితే చాలా స్పెషల్ షోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది డాన్స్ షోస్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు రిత్వికని స్టేజ్ మీద కూర్చోపెట్టడానికి ఫ్లవర్స్ డెకరేషన్‌తో చేసిన పందిరినైతే గనక తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది డాన్స్ షో అనమాట. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసి డాన్స్ వేస్తున్నారు చూడొచ్చు. ఇక్కడ గనక మీరు గెస్ చేసినట్లయితే ఒక పాపులర్ సాంగ్‌కి అయితే గనక వీళ్ళందరూ డాన్స్ వేస్తున్నారు. ఇక రిత్వికని ఇంకా వాళ్ళ సిస్టర్‌ని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి గిఫ్ట్ చేస్తున్నారు. కిషోర్ సార్‌కి ఇద్దరు అమ్మాయిలు. ఆడపిల్లలంటే ఆయనకి ఎంతో గౌరవం, ఆప్యాయత కూడా. వచ్చిన వారందరినీ తారతమ్య భేదం లేకుండా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన అలా ఉన్నారు కాబట్టే కదా ఆయన నీడలో పెరిగిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఎంతో చలాకీగా, ధైర్యంగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇప్పుడు చూద్దురు గానీ తను ఎలా మాట్లాడిద్దో. ఇంకా చిన్న స్థాయి నుంచి విజయవాడలో టాప్ ట్రావెల్స్‌గా ఎదిగి చేసిన అద్భుతమైన వ్యక్తి గుళ్ళపల్లి కిషోర్ సార్. అంతేకాకుండా ఈవెంట్‌లో 'జబర్దస్త్‌లో' అదుర్స్ ఆనంద్ గుర్తున్నారు కదా! ఆయన ఇక్కడ కనిపించడం జరిగింది. అంటే మేబీ ఇక్కడ ఈవెంట్‌లో భాగంగా ఆయన వచ్చుంటారు. ఆయనైతే గనుక ఇక్కడ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ ఏజ్ చిన్న, పెద్ద అని లేకుండా చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరిని ఎంగేజ్ చేస్తూ మిమిక్రీ షోస్ ఇలాంటివి చేసి అందరిని హ్యాపీగా ఉన్నంత సేపు బాగా నవ్వించారనమాట. ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే గనుక మేము లంచ్‌కైతే వెళ్ళాము.
హాయ్. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ నువ్వు చెప్పకూడదు అక్క. ఇష్యూ రాత్రి ఎవరున్నారో వాళ్ళు చెప్పకూడదు. రాత్రి ఉన్నారో వాళ్ళు చెప్పకూడదు అంకల్. నువ్వు రా పాప, నువ్వు అందరు చెప్పేస్తున్నా నీ క్వశ్చన్కి ఆన్సర్. ఇగో ఈమె బెటర్ గుట్టర్ కట్టర్ అంటదమ్మా, అదేదో చెప్పి. వద్దు ఆ టంగ్ ట్విస్టర్. వద్దా టాంగ్ ట్విస్ట్. నువ్వు చెప్పకూడదు. నువ్వు ఎలిమినేటెడ్. యు ఆర్ ఎలిమినేట్. ఓకే. చెల్లి అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది కానీ అక్క చెల్లి వాళ్ళ ఇంటికి రాదు. ఎందుకు? వాళ్ళకి ఎవరికి ఆన్సర్ తెలుసు అంట, తీసుకొని వస్తాను నేను. లేదు పాప నేనే వెళ్తా. నేనే వెళ్తా. కాదు నువ్వు ఉండవా, నీకు ఏం తెలీదు. షూయిరని రాత్రి వరకు థ్యాంక్ యూ నాన్న. తెలుసా? థమ్స్అప్ ఇచ్చింది, మందులు కలిపి నన్ను ఇక్కడ పడేసి పంపించేద్దాం. ఒక్క నిమిషం అన్న ఆగు, ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే. పెద్ద గిన్నెలో చిన్న గిన్నె పడుతుంది కానీ చిన్న గిన్నెలో పెద్ద గిన్నె పడదు. కరెక్ట్ ఆన్సర్. వావ్ సూపర్, మీరు గెలుచుకున్నారు థమ్స్అప్ బాటిల్. ఇది అక్కడ ఇచ్చిన పోరా, రే తాగకరా, నువ్వు ఇచ్చేసి రావుడికి సగం తాగి చెప్పకరా విషయం పోరా. నువ్వు డస్ట్బిన్ లో ఇచ్చినారే నికృష్టుడా. ఇలాంటి ఒక చప్పట్లు. ఓకే. ఫిష్ వాటర్ ఎలా ఉంటాయి? కళ్ళలో నీళ్ళు. కళ్ళల్లో నీళ్ళు ఆ, ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? నాకు కళ్ళల్లో అమ్మా హాట్గా ఉంటాయా, సాల్ట్గా ఉంటాయా? కాదమ్మా, రాంగ్ ఆన్సర్. మీరు తెలుసుకున్నారు కదా ఆవిడ దగ్గర. ఉప్పు. అవును అదే ఐసే మరి చెప్పింది. ఆ పిల్ల షాక్ అయింది. అరే నువ్వు కూర్చోరా, నువ్వు లేదు డిస్కో డాన్స్ చేస్తావు నువ్వు. ఇంకా లంచ్లో వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ లంచ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక నాన్ వెజ్లో వచ్చేసి ఏమేమి ఐటమ్స్ అని ఒకసారి మీకు చెప్పేస్తాను. ఒక డిజర్టు, చికెన్ ఫ్రై, లెమన్ అండ్ ఆనియన్, రాగి సంగటి, నాటికోడి కర్రీ, మటన్ దమ్ బిర్యానీ, గోంగూర, ఇవన్నీ అయితే కనుక నాన్ వెజ్లో ఇచ్చిన ఐటమ్స్ అండి. జస్ట్ ఇవి టేస్ట్ చేసి మీకు షూట్ చేసేసరికి నాకు ఇంకా మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. లాస్ట్ అయితే ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసేసాము. ఇంకా మనకి వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్ కంటే వెజ్ ఐటమ్స్లోనే మనకి ఎక్కువ ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి. బట్ నేనైతే మీకు అవి షేర్ చేసేస్తాను చూడండి. అప్పటికి ఐటమ్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసాయండి. సో మీకోసం నేనైతే ఉన్న వాటిని షేర్ చేసిన. ఫస్ట్ పూర్ణాలు, ఒక వెజ్ ఫ్రై, రోటి పచ్చడి, పులిహోర, ఇది వెజ్ బిర్యానీ అనమాట. ఇంకా తర్వాత కర్రీస్లో వచ్చేసి బిర్యానీలోకి కాజు పనీర్ కర్రీ, బిర్యానీలోకి రైతా, తర్వాత వచ్చేసి మనకి వైట్ రైస్ ఉంటే తర్వాత పప్పు, దొండకాయ ఫ్రై, ములక్కాయ కాజు కర్రీ. అందరికీ ఇష్టం కదా పొటాటో అంటే, మరి పొటాటో ఫ్రై అనేది ఖచ్చితంగా పెడతారు. పొటాటో ఫ్రై, పికిల్స్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు గోంగూర పికిల్, అలాగే ఇది ఇంకొక రోటి పచ్చడి, మిరపకాయలు, అప్పడాలు, ఇది కూడా రోటి పచ్చడి. ఇది పొటాటో కర్రీ అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఉలవచారు, ఫ్రెష్ క్రీమ్, ఉలవచారులో క్రీమ్ వేసుకుంటారు, సాంబార్, రసం, గడ్డ పెరుగు. చెప్పాను కదా, నాన్ వెజ్ ఐటమ్స్ కంటే వెజ్ ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి ఇలాంటి ఫంక్షన్ అందరి ఫ్యామిలీస్లో ప్రతి ఒక్క హృదయంలో ఒక స్వీట్ మెమరీలా ఉండిపోతాయి కదా. ఎందుకంటే ఇలాంటి టైమ్స్లోనే కదా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కలిసి స్వీట్ మెమరీస్ని ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి మరెన్నో స్వీట్ మెమరీస్ మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.